Hello everyone, hope you all are doing good. So ఇవాల్టి క్లాస్ వెరీ స్పెషల్ బికాస్ ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించిన గైడ్ లైన్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఇవాళ చెప్పబోతున్నాను. సో వెల్కమ్ టు మై ఛానల్ ఫిజిక్స్ క్లాస్ బై కేఆర్డి మ్యామ్. దిస్ ఇస్ రమాదేవి. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ క్లాస్. సో ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అంటే మీరు దానిని ఎలా అటెంప్ట్ చేస్తున్నారు. నార్మల్ ఎగ్జామినేషన్ ఏముంది, సెక్షన్ నెంబర్ రాస్తారు, క్వశ్చన్ నెంబర్ వేస్తారు, రాసేస్తారు, అయిపోతుంది. బట్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్కి వచ్చేటప్పటికి చాలా ప్రొసీజర్ ఉంటుంది. సో మార్క్స్ అలాట్మెంట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి నేను మీకు చెప్తాను. సో మార్క్స్ అలాట్మెంట్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మీరు చూస్తే స్కీమ్ ఆఫ్ ఎవాల్యుయేషన్ రాసి పెట్టాను నేను. సో ఫార్ములా ప్లస్ ప్రొసీజర్, మీకు ప్రతి ఎక్స్పెరిమెంట్లో కూడా ఫార్ములా అనేది కంపల్సరీగా ఉంటుంది. సో ఎయిమ్ అనేది ఏంటి అంటే మీకు ఇచ్చే క్వశ్చన్, మీకు క్వశ్చన్ ఇస్తారు, నువ్వు ఏం ఎక్స్పెరిమెంట్ చేయాలో ఆ క్వశ్చనే ఎయిమ్. సో ఫస్ట్ ఎయిమ్ అని హెడ్డింగ్ పెట్టి నీకు ఇచ్చిన క్వశ్చన్ని రాయాలి. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిందే తప్పదు. సో ఫార్ములా ప్లస్ ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ చూడండి ఒకసారి, ఫార్ములాకి 2 మార్క్స్. సో నువ్వు ఫార్ములా రాస్తేనే 2 మార్క్స్ అనేది అవార్డ్ అవుతుంది. ఫార్ములా తర్వాత ప్రొసీజర్ రాయాలి. ప్రొసీజర్ చదువుకుని మాత్రం వెళ్ళొద్దు. బేసిక్ ఐడియా, మీకు ఆ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి అనే ఒక బేసిక్ ఐడియా అయితే ఉంటుంది. సో ఆ బేసిక్ ఐడియాని బట్టి మీ ఓన్ వర్డ్స్లో ప్రొసీజర్కి ఎన్ని మార్క్స్ ఉన్నాయమ్మా? 3 మార్క్స్ ఉన్నాయి. కాబట్టి మినిమం 4 సెంటెన్సెస్, ఒక 4 పాయింట్స్ ప్రొసీజర్ రాసేయండి. 5 పాయింట్స్ 6 పాయింట్స్ రాసినా కూడా ప్రాబ్లం ఏం లేదు. కానీ ప్రొసీజర్కి టైం ఎక్కువ వేస్ట్ చేసుకోవద్దు, నేను చెప్పేది అది. సో ప్రొసీజర్కి మనకి 3 మార్క్స్ అలాట్మెంట్ ఉంది. కాబట్టి మీ ఓన్ వర్డ్స్లో మీరు ఎక్స్పెరిమెంట్ ఎలా చేస్తారు, అక్కడున్న ఆపరేటర్స్ని ఎలా అరేంజ్ చేస్తారు, ఆ మొత్తం ఆపరేటర్స్ చూస్తూ కూడా మీరు రాసేయచ్చు. సో ప్రొసీజర్ని మినిమం 4 పాయింట్స్ రాయండి, మ్యాక్సిమం 8 పాయింట్స్ రాయండి, సరిపోతుంది. సో ప్రొసీజర్కి 3 మార్క్స్ అలాట్మెంట్ ఉంటుంది. సో ఈ సెక్షన్ని కంప్లీట్గా నువ్వు ఫిల్అప్ చేస్తే 5 మార్క్స్ అవార్డ్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2+4+2 ఉంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రీజియన్ అనమాట. ఇక్కడ 8 మార్క్స్ పడతాయి మనకి. సో అదేంటి అంటే ప్రొసీజర్స్ ఫార్ములా కాకుండా ఇంకేముంటాయి, కొన్ని ఎక్స్పెరిమెంట్స్కి సర్క్యూట్ డయాగ్రామ్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. లైక్ ఓమ్స్ లా చేసేటప్పుడు సర్క్యూట్ డయాగ్రామ్ గీయాలి. పిఎన్ జంక్షన్ డయోడ్ ఉంది, ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్ సర్క్యూట్ డయాగ్రామ్స్ ఉంటాయి. సో సర్క్యూట్ డయాగ్రామ్స్ లేని వాటికి వదిలేసేయండి, పర్లేదు. సర్క్యూట్ డయాగ్రామ్ ఉన్న వాటికి మాత్రం కంపల్సరీగా సర్క్యూట్ డయాగ్రామ్ అనేది డ్రా చేయాలి. సో సర్క్యూట్ డయాగ్రామ్కి 2 మార్క్స్ ఉంటాయి. ఒకవేళ ఆ ఎక్స్పెరిమెంట్కి ఏదైనా గ్రాఫ్ ఇన్వాల్వ్ అయితే, లైక్ లైట్ ఎక్స్పెరిమెంట్స్, మిర్రర్ కానీ లెన్స్ కానీ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఫైండ్ అవుట్ చేయడం కానీ సింపుల్ పెండ్యులంలో, వీటికి గ్రాఫ్స్ ఉంటాయి. మీకు గ్రాఫ్ గనక డ్రా చేయాలి అంటే మీకు ఒక గ్రాఫ్ షీట్ ఇస్తారు. ఎక్స్పెరిమెంట్ అంతా అయిపోయిన తర్వాత వచ్చిన వాల్యూస్తో గ్రాఫ్ షీట్ మీద గ్రాఫ్ గీస్తారు. కానీ దానికంట ముందే నీకు ఎలాంటి షేప్ ఆఫ్ గ్రాఫ్ రావాలి అనే మోడల్ గ్రాఫ్ని నువ్వు ముందే డ్రా చేయాలి. సో ఫార్ములా తర్వాత సర్క్యూట్ డయాగ్రామ్ లేదా మోడల్ గ్రాఫ్ని డ్రా చేస్తారు. సో మోడల్ గ్రాఫ్ కంపల్సరీ, అది నీ ఎక్స్పెరిమెంట్లో ఉంటే. ఒకవేళ నీ ఎక్స్పెరిమెంట్లో గ్రాఫ్ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే డ్రా చేయొద్దు, అవసరం లేదు. సో ఈ రెండిటికి కలిపి మార్క్స్ అవార్డ్ చేస్తారు. అలాగే టేబులర్ ఫామ్ ప్లస్ అబ్జర్వేషన్స్, మీరు ముందే ఎంటీ టేబుల్స్ని డ్రా చేసేయాలి. వాల్యూస్ తర్వాత ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత చేస్తారు. సో సర్క్యూట్ మీకు పేపర్ బుక్లెట్ ఇవ్వగానే క్వశ్చన్ రాస్తారు. క్వశ్చన్ రాసిన వెంటనే ఇవన్నీ రాసేస్తారు. ఇవన్నీ రాసిన తర్వాత ఎగ్జామినర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తారు. అతను ఓకే ఇవన్నీ బాగానే రాసావు, ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేయి అని మీకు పర్మిషన్ ఇస్తారు. అప్పుడు మాత్రమే మీరు ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేస్తారు. సో బిగినింగే మీరు ఎన్ని టేబుల్స్ ఉంటే అన్ని టేబుల్స్, ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్కి ఒక టేబుల్తో అయిపోతుంది. ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్కి 2 లేదా 3 టేబుల్స్ పడతాయి మనకి. ఆ టేబుల్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి హెడ్డింగ్ పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు పిఎన్ జంక్షన్ డయోడ్ వచ్చింది. సో పిఎన్ జంక్షన్ డయోడ్లో 2 టేబుల్స్ ఉంటాయి. ఫార్వర్డ్ బయాస్ అని హెడ్డింగ్ పెట్టి ఫార్వర్డ్ బయాస్ టేబుల్ వేస్తారు. రివర్స్ బయాస్ హెడ్డింగ్ పెట్టి రివర్స్ బయాస్ టేబుల్ వేస్తారు. టేబుల్ ఎంటీగా ఉంటుంది, ఓన్లీ హెడ్డింగ్స్ ఉంటాయి, సీరియల్ నెంబర్ ఉంటుంది. ఎంటీ టేబుల్ డ్రా చేసి ఎగ్జామినర్కి చూపించాలి. సో టాబ్యులర్ ఫామ్ ప్లస్ అబ్జర్వేషన్స్ అంటే ఏంటి, ఎక్స్పెరిమెంట్ అయిన తర్వాత
అబ్జర్వేషన్స్ అంటే ఎక్స్పెరిమెంట్ అయిన తర్వాత ఆ టేబుల్లో మీరు వేసే వాల్యూస్ని అబ్జర్వేషన్స్ అంటారు. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే పిఎన్ జంక్షన్ డయోడ్లో ఫార్వర్డ్ బయాస్ అని హెడ్డింగ్ పెడతారు. హెడ్డింగ్ పెట్టి మీరు గ్రాఫ్ గీయాలి. దేనికి? ఐకి వికి. ఐ మిల్లీ యాంపియర్స్లో ఉంటుంది, వోల్టేజ్ వోల్ట్స్లోనే ఉంటుంది. సో ఫస్ట్ ఇది ఇక్కడ డ్రా చేయండి 0. ఇప్పుడు ఇది ఎంటీ టేబుల్. ఇలా గీస్తే మీరు ఎంటీ టేబుల్. అబ్జర్వేషన్స్ అంటే ఇక్కడ వచ్చే వాల్యూస్. సో ఇవి అబ్జర్వేషన్స్ లేకుండా ఫస్ట్ ఎంటీ టేబుల్ గీసి ఎగ్జామినర్కి చూపిస్తారు. ఎగ్జామినర్ ఓకే అన్న తర్వాత ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసి అబ్జర్వేషన్స్ అనేవి రాస్తారు మీరు. సో అది అబ్జర్వేషన్. సో వీటన్నిటికీ కలిపి 2 + 4 + 2 8 మార్క్స్. ఈ రీజియన్ అంతా ఫిలప్ చేస్తేనే ఎగ్జామినర్ అనేవాడు మీకు 8 మార్క్స్ అలాట్ చేయగలుగుతాడు. నెక్స్ట్ ప్రికాషన్స్. అగైన్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. చాలామంది మర్చిపోతూ ఉంటారు దీని గురించి. ప్రికాషన్స్కి 2 మార్క్స్ అలాట్ చేశారు. ప్రికాషన్స్ చాలా సింపుల్. అన్ని ఎక్స్పెరిమెంట్స్కి కామన్ ప్రికాషన్ ఏంటి అంటే టేక్ ద రీడింగ్స్ వితౌట్ ఎనీ పారలాక్స్ ఎర్రర్. ద మోస్ట్ సింపుల్ ప్రికాషన్. సో 2 ప్రికాషన్స్ గుర్తుపెట్టుకుని వెళ్ళండి. ఒక కామన్ ప్రికాషన్, టేక్ ద రీడింగ్స్ వితౌట్ ఎనీ పారలాక్స్ ఎర్రర్. సో ప్రికాషన్స్ 2 మార్క్స్ ఉన్నాయంటే మినిమం 2 ప్రికాషన్స్ రాసి తీరాలి. ఒక ప్రికాషన్ రాస్తే 1 మార్కే పడుతుంది. సో ప్రికాషన్స్ కూడా చూసుకుని వెళ్ళండి అమ్మా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు. నెక్స్ట్ ఇవన్నీ రాసిన తర్వాత ఫస్ట్ ఈ సెషన్ ఇంతవరకు రాసేస్తారు. రాసిన తర్వాత ఎగ్జామినర్ దగ్గరికి వెళ్ళి మీ బుక్లెట్ చూపిస్తారు. ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఎగ్జామినర్ అబ్జర్వ్ చేసి ఓకే యూ కెన్ క్యారీ ఆన్ యువర్ ఎగ్జామ్ అని చెప్తారు. అప్పుడు మనం ఎగ్జామ్ స్టార్ట్ చేసి వాల్యూస్, రీడింగ్స్ అన్ని అబ్జర్వేషన్స్ నోట్ చేసుకుంటారు. నోట్ చేసుకున్న తర్వాత క్యాలిక్యులేషన్స్ చేయాలి. క్యాలిక్యులేషన్ పార్ట్ బుక్లెట్లో కనిపించాలి. మీరు ఎడిషన్ చేస్తే ఎడిషన్, సబ్ట్రాక్షన్ చేస్తే సబ్ట్రాక్షన్, ఎన్నిసార్లు క్యాలిక్యులేషన్ చేశారో మొత్తం క్యాలిక్యులేషన్స్ డీటెయిల్డ్గా, ఎంత లాంగ్గా మీరు మంచి క్యాలిక్యులేషన్స్ చూపించగలిగితే అంత ఇంప్రెసివ్గా ఉంటుంది. సో క్యాలిక్యులేషన్స్కి 4 మార్క్స్, రిజల్ట్కి 1 మార్క్, యూనిట్కి 1 మార్క్. ఒకవేళ యూనిట్స్ అనేవి లేకపోతే లైక్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనే దానికి యూనిట్స్ ఉండవు. సో నో యూనిట్స్ అని మెన్షన్ చేయండి. అది కూడా ఇంపార్టెంట్. యూనిట్స్ ఉంటే యూనిట్స్ రాయండి, యూనిట్స్ లేకపోతే నో యూనిట్స్ అనేది రాయండి. బికాస్ యూనిట్కి 1 మార్క్, రిజల్ట్ రాసి వదిలేస్తే కాదు. రిజల్ట్కి 1 మార్క్, యూనిట్కి 1 మార్క్. నెక్స్ట్ వైవావోస్ అంటే మీకు క్వశ్చన్స్ అడుగుతారు ఎగ్జామినర్. చాలా సింపుల్ బేసిక్, మీకు అసలు నాలెడ్జ్ ఉందా లేదా ఆ టాపిక్ మీద అనేవి సింపుల్ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి మీరు చాలా చక్కగా కాన్ఫిడెంట్గా ఈ పార్ట్ని చేసేయగలుగుతారు. ప్రాబ్లం ఏం లేదు. రికార్డ్కి 4 మార్క్స్. మీరు కనుక రికార్డ్ని చాలా అద్భుతంగా బ్యూటిఫుల్గా కలర్ పేపర్స్ పెట్టేసి, కలర్ పెన్సిల్స్ పెట్టేసి, ఒక జిగేల్మ్ అనే ఒక కవర్ని వేసేసి అద్భుతంగా తయారు చేస్తే 4 మార్క్స్ అలాట్ చేస్తారు. అలా ఏం లేదు, నేను సింపుల్గా ఒక కవర్ వేసాను, ఒక బ్లాక్ పెన్తోను బ్లూ పెన్తోను నా రికార్డ్ని రాసేసాను, నీట్గా అన్ని టేబులర్ ఫామ్స్ వేసాను అంటే 4 మార్కులు మీకు రికార్డ్కి అవార్డ్ చేస్తారు. సో ప్రాబ్లం ఏం లేదు. రికార్డ్ని చక్కగా సబ్మిట్ చేయండి. రికార్డ్లో మీ హెచ్ఓడీస్ లేదా అడ్మినిస్ట్రేషన్ సైన్ స్టాంప్ ఉందా లేదా అనేది మాత్రం చెక్ చేసుకోండి. సో ఇవన్నీ కూడా స్కీమ్ ఆఫ్ ఎవాల్యుయేషన్ గురించి. నేను ఇక్కడ డిలీటెడ్ ఎక్స్పెరిమెంట్స్ పేర్లు కూడా రాసి పెట్టాను. ఇవి కూడా మీరు నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. బికాస్ ఇవి మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళక్కర్లేదు. వీటిని ఒమిట్ చేసి మిగతావన్నీ మీరు నేర్చుకోండి. ఓకే, ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ చెప్పబోతున్నాను. అది బిహేవియర్ ఆఫ్ అ క్యాండిడేట్. ఎగ్జామినేషన్ రూమ్లో, ప్రాక్టికల్ హాల్లో మీ బిహేవియర్ ఎలా ఉండాలి, ఇదే మీకు మార్క్స్ తెచ్చిపెట్టేది. ఇవన్నీ ఒక పార్ట్ అయితే మీ బిహేవియర్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఎగ్జామినర్ అనేవాడికి ఎంతో కొంత ఈగో అనేది ఉంటుంది కదమ్మా. నేను ఎగ్జామినర్ అనే ఒక ఈగో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆయన మనకి గురువు, టీచర్, రెస్పెక్ట్ ఇవ్వాలి. సో ఫస్ట్ థింగ్ మిమ్మల్ని ఏం చేస్తారంటే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళంగానే మీ ఎగ్జామినేషన్ హాల్ ముందు మిమ్మల్ని లైన్లో నిలబెడతారు. ఒక్కొక్కళ్ళు లోపలికి ఎంటర్ అయ్యి అక్కడ ఆ ఎగ్జామినేర్ ముందు ఒక బౌల్లో చిట్స్ ఉంటాయి. ఒక చిట్ని మీరు పిక్ చేసుకోవాలి. ఆ చిట్ మీద ఏ నంబర్ ఉంటే అది మీకు వచ్చిన క్వశ్చన్. అయితే ఇక్కడే మంచి
టర్న్ ఉంటుందన్నమాట. నేను ఒక టిప్ అండ్ ట్రిక్ చెప్తాను, వినండి. లైన్లో నిలబడగానే మన చుట్టూ, మన ముందు, మన వెనకాల బోల్డ్ మంది బ్రదర్స్ సిస్టర్స్ ఉంటారు. సో స్వతహాగా మనం కొంచెం కాన్ఫిడెంట్గానే ఉంటాం కాబట్టి బ్రదర్స్ సిస్టర్స్ ఏంటంటే వాళ్ళు మన మీద డిపెండ్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మన మీద ఒక పరిచయాలు పెంచేసుకుని కొంచెం కంఫర్టబుల్గా ఉంటే ఎగ్జామినేషన్ హాల్లో ఏమైనా హెల్ప్ అవుతుందేమో అని కొంతమంది బ్రదర్స్ సిస్టర్స్ మన చుట్టూ ఉంటారనమాట. లైన్లో ఉండగానే మాటలు స్టార్ట్ అయిపోతాయి. అది అవాయిడ్ చేయండి. ఎవరితోనూ ఏ పరిచయాలు పెంచుకోవద్దు ఎగ్జామినేషన్ సెంటర్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్రదర్స్ సిస్టర్స్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా అడిగినా ఏం మాట్లాడద్దు, మనసులోనే అనుకోండి, బ్రదర్ నువ్వు ఎంత తోపో, నేను కూడా అదే కోవిడ్ బ్యాచ్, నువ్వు బెబ్బే నేను బెబ్బే, సో మనిద్దరం ఎవరి ఎగ్జామినేషన్ వాళ్ళు రాసుకుందాం. ఇది మనసులో మాత్రమే అనుకోండి, పైకి ఏం మాట్లాడద్దు. ఎగ్జామినేషన్ సెంటర్లో ఒక్కసారి ఎగ్జామినర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళతో ఎలాంటి కమ్యూనికేషన్ పెట్టుకోవద్దు, సైలెంట్గా ఉండండి. ఇట్ గివ్స్ అ లాట్ ఇంప్రెషన్ టు ఎగ్జామినర్. ఎగ్జామినర్ దగ్గర ఇంప్రెషన్ కొట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. సో చిట్ తీసుకున్న తర్వాత ఆ ప్లేస్కి వెళ్ళి నిలబడని చెప్తారు, అక్కడికి వెళ్ళి నిలబడాలి. మీకు క్వశ్చన్ని చదివి వినిపిస్తారు, లేదా ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తారు, దాంట్లో నుంచి క్వశ్చన్ నువ్వు నోట్ చేసుకోవాలి. నీకు ఇచ్చిన క్వశ్చనే నీ ఎయిమ్. సో క్వశ్చన్ని ఎయిమ్ అని పెట్టి రాసేసుకుంటారు. ఇంకా అక్కడి నుంచి చెప్పాను కదా, ఇవన్నీ కూడా రాసేయాలి. సర్క్యూట్ డయాగ్రామ్, మోడల్ గ్రాఫ్, ఎంప్టీ టేబులర్ ఫార్మ్స్, ప్రికాషన్స్, ఈ ప్రికాషన్స్ వరకు రాసేయాలి. ప్రికాషన్స్తో సహా రాసేసి మొత్తం రాసేసిన తర్వాత ఇదంతా ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో రాయాలి. మీకు ఆపరేటర్స్ ఇవ్వకముందు చేయాల్సిన పని ఇది. ఇదంతా రాసేసిన తర్వాత ఎగ్జామినర్ దగ్గరికి వెళ్ళి చూపించాలి, సార్ నేను రాసేసాను. సో వాళ్ళు చెక్ చేస్తారు, ఓకే ఇవన్నీ బాగానే ఉన్నాయి, నువ్వు ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేయొచ్చు. అప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసుకుంటాం. సో ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసిన తర్వాత చేయాల్సినవి అబ్జర్వేషన్స్ నోట్ చేసుకుని క్యాలిక్యులేషన్స్, రిజల్ట్, యూనిట్స్ ఇవన్నీ చేస్తారు. సో మీకు నేను ఇచ్చే టిప్ అండ్ ట్రిక్ ఏంటి అంటే ప్రతి ఎక్స్పెరిమెంట్ని బాగా చదువుకుని వెళ్ళండి. మీరు ఆల్రెడీ ల్యాబ్లో ఆ ఆపరేటర్స్ని హ్యాండిల్ చేసి ఉంటారు, మినిమం బేసిక్ ఐడియా ఎక్స్పెరిమెంట్ గురించి ఉండే ఉంటుంది. సో ఆ ఎక్స్పెరిమెంట్ని ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ ఎక్స్పెరిమెంట్ని చదువుకుని వెళ్ళండి. ప్రతి ఎక్స్పెరిమెంట్లో 2-3 క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్ని చదువుకుని వెళ్ళండి. ఎక్స్పెరిమెంట్ అంటే ఒక ఎక్స్పెరిమెంట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం వెర్నియర్ క్యాలిపర్స్ తీసుకుంటే దాంట్లో 2 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ 2 క్వశ్చన్స్ని కూడా నేర్చుకుని వెళ్ళండి. ప్రతి క్వశ్చన్కి అప్రాక్సిమేట్గా ఆన్సర్ ఎంత రావాలి అనేది కూడా మీరు వేగ్గా గుర్తుపెట్టుకుని వెళ్తే చాలా హెల్ప్ అవుతుంది. బికాస్ నాకు వచ్చిన ఆన్సర్ కరెక్టా రాంగా అనేది మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ పెండ్యులం ఎక్స్పెరిమెంట్ ఉంది అనుకోండి. సింపుల్ పెండ్యులం ఎక్స్పెరిమెంట్లో లాస్ట్ కాలం L/T² ఉంటుంది మీకు. అది ఖచ్చితంగా 24 to 26 మధ్యలో వాల్యూస్ రావాలి. అలా వస్తేనే మనకి G వాల్యూ అనేది 980 దగ్గరలో వస్తుందన్నమాట. సో ఇలాగా అప్రాక్సిమేట్గా వాల్యూస్ ఎంత రావాలి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇంత రావాలి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇంత రావాలి, అప్రాక్సిమేట్గా వాల్యూస్ని గుర్తుపెట్టుకొని వెళ్ళడం బెటర్. పిఎన్ జంక్షన్ డయోడ్ లాంటి వాటికైతే టేబుల్స్లో వాల్యూస్ని మీరు మగప్ చేసుకుని వెళ్తే బెటర్. ఎందుకంటే చాలా సింపుల్, 0s 1 చాలా కంపారిజన్, మీరు ఒక్కసారి టేబుల్ చూస్తే చాలు ఈజీగా గుర్తుండిపోతుంది. సో నా బెస్ట్ సజెషన్ ఏంటి అంటే ప్రతి క్వశ్చన్కి ఏమి ఆన్సర్ రావాలి అప్రాక్సిమేట్గా గుర్తుపెట్టుకుని వెళ్ళండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, రెస్పెక్ట్ ది ఎగ్జామినర్. ఆయన ఏమి అన్నా కూడా చాలా రెస్పెక్ట్ఫుల్గా ఆన్సర్ ఇవ్వండి. దయచేసి మీ ఈగోని ఎట్టి పరిస్థితుల్లోనూ చూపించద్దు. వైవా బోస్లో ఏదైనా క్వశ్చన్ అడిగినా మీకు తెలియకపోతే, సార్ నాకు టెన్షన్గా ఉంది, నేను మర్చిపోయాను అని చాలా రెస్పెక్ట్ఫుల్గా ఆన్సర్ ఇవ్వండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈగోలకి వెళ్ళొద్దు. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినర్ ఒక గురువు, మీకు టీచర్ లాంటి వాడు. ఆయనని రెస్పెక్ట్ ఇస్తేనే మీకు వచ్చేది పెసరెట్టు, అంటే రిజల్ట్ వస్తుంది. సో దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈగోలకి వెళ్ళొద్దు. చాలా కాన్ఫిడెంట్గా, ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడద్దు. ఎగ్జామినేషన్ హాల్లో చాలా కాన్ఫిడెంట్గా ఉండండి. అలా అని ఓవర్ కాన్ఫిడెంట్గా నాకు అన్నీ తెలుసులే అని మాత్రం ఉండద్దు. కాన్ఫిడెంట్గా, రెస్పెక్ట్ఫుల్గా, పీస్ఫుల్గా మీ ఎగ్జామినేషన్ని కంప్లీట్ చేసుకుండండి. ఆల్ ద బెస్ట్.